హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సరియు రెసిపీస్. ఈరోజు నేను చాలా సింపుల్గా టేస్టీగా ఉన్న గోంగూర రైస్ రెసిపీ తీసుకొచ్చాను మీ ముందుకి. దానికి ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ అండ్ షేర్ చేయండి. ఇప్పుడు చూద్దాం ఎలా చేయాలో. ఒక కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ యాడ్ చేసుకుందాం. కొంచెం ఆయిలే వేసుకోవాలి. ఇప్పుడు కడిగి పెట్టిన గోంగూర అందులో వేసుకోవాలి. ఈ గోంగూరని బాగా మెత్తగా అయ్యే వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోని కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుందాం. ఇలా దీని నీరంతా కంప్లీట్గా డ్రై అయిపోయేదాకా దీన్ని మనం ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత దీన్ని పక్కన పెట్టేసి ఒక కుక్కర్ తీసుకొని అందులో మనం ఆయిల్ యాడ్ చేసుకుందాం. ఆయిల్ హీట్ అయ్యాక అందులో పులావ్ ఆకు వేసుకోవాలి. ఆ తర్వాత అందులోని హోల్ స్పైసెస్ లవంగా, ఇలాచీ, దాల్చిని ఇవన్నీ మనం అందులో వేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోని జీలకర్ర వేసుకుందాం. ఇప్పుడు కొన్ని కాజులు వేసుకుందాం, జీడిపప్పు. ఇది ఆప్షనల్. ఇప్పుడేమో మనం ఉల్లిపాయలు కట్ చేసి సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై చేయాలి. కొంచెం ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేదాకా కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ఇందులోని ఒక 2 టమాటాలు కట్ చేసి వేసుకోవాలి. నేను గోంగూర ఒక్క కట్టే తీసుకున్నాను. అందులోని ఇప్పుడు జీలకర్ర పౌడర్, అలానే కొంచెం గరం మసాలా వేసి ఇది బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోని మనం ఫ్రై చేసి పెట్టుకున్న గోంగూర వేసుకోవాలి. ఈ గోంగూర వేసుకున్న తర్వాత ఉల్లిపాయలు టమాటాలతో బాగా కలిసిపోయేలాగా మనం గోంగూరని కలుపుకోవాలి. ఇప్పుడు అందులో కొంచెం కారం వేసుకుందాం. ఇది మీ టేస్ట్ తగ్గట్టుగా వేసుకోవచ్చు. వేసుకొని దీన్ని ఒక్కసారి అలా కలిపేసి ఇప్పుడు ఇందులోని నేను ఈ సైజు గ్లాస్తో ఒక 2 గ్లాసులు బాస్మతి రైస్ తీసుకున్నాను. మీరు ఏ రైస్ అయినా వాడుకోవచ్చు. ఇప్పుడు ఇది బాగా కలిపేసుకొని ఇందులో మనం టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్ వేసుకుందాం. వేసుకున్న తర్వాత బాగా కలిపేసి ఒక గ్లాస్కి 2 గ్లాసులు వాటర్ చొప్పుని వాటర్ వేసుకోవాలి. వేసి ఇది బాగా మిక్స్ చేసుకొని బాగా కలిపేసి దీన్ని మూత పెట్టేసి 2 విజిల్స్కి మాత్రమే పెట్టుకోవాలి. ఎందుకంటే బాస్మతి రైస్ అయితే మెత్తపడిపోతుంది ఎక్కువ విజిల్స్ అయితే. చూసారా, వేడివేడిగా గోంగూర రైస్ రెడీ అయిపోయింది, చాలా టేస్టీగా. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి, ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మంచి మంచి వంటకాలతో వస్తాను. ఈ గోంగూర రైస్ డెఫినెట్గా ఇంట్లో ట్రై చేయండి, అందరికీ బాగా నచ్చుతుంది. డిఫరెంట్గా ఉంటుంది టేస్ట్లో.